గురుగారు మొదటి ప్రశ్న చూద్దామండి. గ్రహణం పట్టు స్నానం ఎప్పుడు ఆచరించాలి, దాని ప్రాధాన్యత ఏమిటి తెలియచేస్తారా? గ్రహణానికన్నా ముందు 20 నిమిషాలు లేదా అర్ధగంట ముందుగా మనము స్నానం చేసి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి ముందుగా చెప్తున్నారు. కారణం ఏంటంటేమ్మా, ఈ గ్రహణ సమయం అనేటటువంటిది ప్రకృతిలో వచ్చేటటువంటి పెద్ద మార్పు. అందులో ఈ రోజున రాబోతున్నటువంటి గ్రహణం చాలా విశేషం కూడా. 4 గంటల సేపు దాదాపుగా వస్తుంది. దాంట్లో 1:40 సమయం వరకు కూడా పూర్తిగా చంద్రుడు కనిపించని బింబం. ఇంతసేపు ప్రకృతిలో సూర్యుడు కాసేపు కనిపించకపోయినా, చంద్రుడు కాసేపు కనిపించకపోయినప్పటికీ కూడా ప్రకృతిలో చాలా మార్పులు ఏర్పడతాయి. ఇంత పెద్ద మార్పులు ఏర్పడుతుంటున్నప్పుడు ప్రకృతిలోకి వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని, మనసును తయారు చేసుకోవడం కాబట్టి ఒక మలినం అనేటటువంటిది ఏర్పడుతుంది అనేది మన వాళ్ళ భావన. ఏదో నీడ వచ్చిందంటే ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేది కాకుండా ఏదో తేడా వచ్చింది, మరి దాని తగ్గట్టుగా నా శరీరాన్ని తయారు చేసుకోవాలి కదా. అందుకని ఆ సమయానికి తగ్గట్టుగా నేను కూడా స్నానం చేసి శుచి అయి సిద్ధంగా ఉండేటట్టయితే ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఆ 4 గంటల సేపు ఉంటే ఆ 4 గంటలు నాకు అదృష్టం ఇవ్వడం. ఎందుకు అదృష్టం? ప్రకృతిలో ఉండేటటువంటి దాన్ని గమనించడం ఒక అదృష్టం. ఆ గమనిస్తూ మధ్య లోపల నన్ను నేను తయారు చేసుకోవడానికి, ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని నేను వినియోగించుకోవడానికి అదృష్టం. కాబట్టి ఖచ్చితంగా పట్టు స్నానం ఒక 15-20 నిమిషాల ముందర చేసి సిద్ధమయ్యి ఆ గ్రహణం పట్టే సమయానికి తాను కూర్చోవడానికి సిద్ధంగా ఉండేటట్టుగా స్నానం చేయడం మంచిదమ్మా ఇక్కడ.